హాయ్ ఆల్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్టర్స్ మురళీ లావణ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను టమాటా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానిలో కావాల్సిన పదార్థాలు: టమాటోస్ 3, పెద్ద సైజ్ ఆనియన్ 1, పచ్చిమిర్చి వీటిని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కారం, పసుపు, సాల్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్. ఇవి కావాల్సిన పదార్థాలు. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ మీద బాండీ పెట్టి దాంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక అందులోకి మనం మసాలా దినుసులు వేసుకోవాలి. అంటే తిరగమాత గింజలు వేసుకోవాలి. అందులోని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం మంచిగా కలుపుకోవాలి. వాటిని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మీడియం సైజులో బాగా కలుపుకోండి. అలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్న ఆనియన్స్లోకి మనం ఇప్పుడు టొమాటోస్ తీసుకోవాలి. ఇలా బాగా బ్రౌనిష్ కలర్ లాగా వచ్చాక టొమాటోస్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలా బాగా కలుపుకున్నాక కొన్ని నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి వాటిని. అలా బాగా మగ్గినాక అందులోకి మనం కారం, పసుపు, సాల్ట్ తగినంత వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలా బాగా మిక్స్ చేసుకున్నాక మనము నైట్ మిగిలిపోయిన రైస్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు వండిన రైస్ అయినా వేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడు వండిన రైస్ అయితే వేసుకున్నాను. అయినా ఆ రైస్ని బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్నాక అంతే, రెడీ టమాటా రైస్. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.